శక్తిపీఠం కామాఖ్య ఆలయంలో మెట్లు నేటికీ ఎందుకు పూర్తి చేయలేదు? కామాఖ్య దేవాలయం దగ్గర అసంపూర్తిగా మెట్లు ఉన్నాయి. దీని గురించి ఒక ప్రసిద్ధ కథనం ఉంది. ఈ పురాణాల ప్రకారం తల్లి కామాఖ్య సౌందర్యాన్ని చూసి నరకాసురుడు అనే రాక్షసుడు ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు. తనను పెళ్లి చేసుకోమని కామాఖ్యకు వివాహం ప్రతిపాదించాడు. అప్పుడు దేవత నరకాసురుడిని వదిలించుకోవడానికి ఒక షరతు విధించింది. నరకాసురుడు ఒకే రాత్రిలో నీలాంచల్ పర్వతం నుండి గుడికి మెట్లు కట్టగలిగితే అతనిని వివాహం చేసుకుంటానని షరత్తు పెట్టిందట. నరకాసురుడు అమ్మవారి షరతును అంగీకరించి మెట్లు నిర్మించడం ప్రారంభించాడు. నరకాసురుడు పని చేయడం చూసి తల్లి కామాఖ్య అతను ఈ పనిని పూర్తి చేయగలడని భావించి కాకిని కోడిగా మార్చి తెల్లవారకముందే కూయమని కోరింది. కోడి కూతను విన్న నరకాసురుడు తెల్లవారిపోయిందని భావించి తాను పందెం ఓడిపోయానని అనుకున్నాడు. మెట్ల నిర్మాణం నిలిపివేశాడు. అయితే అసలు నిజం తెలిసిన తర్వాత తాను మోసపోయినట్లు భావించి కోపంతో కోడిగా కూసిన కాకిని అక్కడే హతమార్చాడు. కోడిని బలి ఇచ్చిన ప్రదేశాన్ని కుకుర్కట అంటారు.